సువార్త అనేది క్రైస్తవులకైనా క్రైస్తవేతరులు కూడా ప్రకటించాలా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే కనుక, కొంతమంది సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది ఏమంటున్నారంటే కనుక, మీ వాళ్ళతో మీరు ప్రకటించుకోండి, మేము హిందువులము అంటున్నారండి. వాళ్ళ మాట ఎందుకు అన్నారు అంటే ఆలోచిస్తే కనుక, ఈ రోజున మనం బోధించే బోధలు కూడా కొన్ని ఇజ్రాయేలీల గురించి ఎక్కువ బోధించడం మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ రోజున మనం ఎలా పరిచయం చేస్తున్నామంటే కనుక, ఆయన ఇజ్రాయేలీల దేవుడు, ఇంకా ఆయన తిరిగి రానై ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిందంటే కనుక, చల్లా చెదిరిపోయిన ఇజ్రాయేలీని ఆయన మరలా తిరిగి ఒక చోటకు తీరుస్తాడు. మరలా యెరూషలేం అనగా ఇజ్రాయేల్ దేశాన్ని తీసుకొస్తాడు. ఆయన అలా చేర్చినప్పుడు ఆయన రాకడ ముందు ఇలా జరిగింది. కాబట్టి ఇజ్రాయేలు కోసమే దేవుడు, ఇజ్రాయేలుని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని కొన్ని విధంగా ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారంటే కనుక, ఆయన ఇజ్రాయేల్ దేశానికి దేవుడు కాబట్టి, ఆయన ప్రజలు ఎక్కువ ప్రేమిస్తున్నారు కాబట్టి, మీరు మీకు సంబంధించిన వారినే, మీ క్రైస్తవులకే మీరు సువార్త ప్రకటించండి అని అంటున్నారండి. అలా ఎవరు మాట్లాడుతున్నారు అని చూస్తే కనుక, చాలా మంది ఇదే అదునుగా చూసుకొని, మమ్మల్ని మీరు మాకు ప్రకటిస్తున్నారు, మమ్మల్ని మత మార్పిడి చేయడానికి మీరు వస్తున్నారు కాబట్టి ఇది మీ వాళ్ళకే మీరు ప్రకటించుకోండి అని చెప్పి మన మీద తిరుగుబాటుతనంగా మాట్లాడే వాళ్ళు మనం చూస్తున్నామా లేదండి? ఒకసారి మనం ఆలోచిస్తే, నా ప్రశ్న, ఆయన ఇజ్రాయేలుకే దేవుడా, అందరికీ దేవుడా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, అందరికీ దేవుడు అని మనం ఎలా రుజువు చేయాలి అనేది మనం ఒకసారి వాక్య ఆధారాలుగా లేఖన పరిశోధనలో మనం ఒకసారి ఆలోచిస్తే గనక, అసలు ఇజ్రాయేలుని దేవుడు ప్రేమిస్తున్నాడా, ఇజ్రాయేలు మాత్రమే ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే గనక,